హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఒక హత్య జరిగింది. హంతకుడు 5 సంవత్సరాల పాటు తప్పించుకున్నాడు. చివరికి హంతకుడు పోలీసులకి పట్టుబడ్డాడు. పోలీసులు ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నారు, కేసుని ఏ విధంగా సాల్వ్ చేశారనేది ఈరోజు చెప్పబోయే కథలో తెలుసుకుందాం. ఈ నిజమైన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో జరిగింది. 2023 సంవత్సరం మే నెల కోర్బా జిల్లాకి కొత్త ఎస్పీగా రాబిన్సన్ వచ్చాడు. వచ్చిన వెంటనే ఆపరేషన్ ముస్కాన్ చేపట్టాడు. గతంలో తప్పిపోయిన అమ్మాయిలు కావచ్చు, యువతులు, మహిళలు, వీళ్ళందరి కేసులు తిరగదోడి అన్సాల్వ్డ్ ఉన్న కేసులన్నింటినీ మళ్లీ తిరగదోడి సాల్వ్ చేసే ప్రయత్నమే ఈ ఆపరేషన్ ముస్కాన్ యొక్క లక్ష్యం. ఎస్పీ తన ముందుకొచ్చిన కేసు ఫైల్స్ అన్నింటినీ చూస్తున్నాడు. అలా చూస్తున్న క్రమంలో ఒక కేసు ఫైలు ఎస్పీ దృష్టిని ఆకర్షించింది. అది ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించింది. ఒక యువతి 2018 అక్టోబర్ నెలలో మిస్ అయింది. 2019 జనవరి నెలలో మిస్సింగ్ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఇంతవరకు ఆ అమ్మాయి ఆచూకీ జాడా తెలియలేదు. ఆ అమ్మాయి పేరు, ఆ యువతి పేరు సల్మా సుల్తానా. సరే, ఈ సల్మా సుల్తానా ఎవరు, ఈ కేసు ఏంటని ఎస్పీ ఆ కేసు వివరాలు అవన్నీ తెలుసుకున్నాడు. సల్మా సుల్తానా కుస్ముండా అనే ఒక చిన్న గ్రామంలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించింది. సల్మాకి జర్నలిస్టు కావాలి, యాంకర్ కావాలనేది కోరిక. 2014 సంవత్సరంలో తన కోరికల్ని, తన లక్ష్యాల్ని నెరవేర్చుకోవడం కోసం, ఇదేమో కుస్ముండా అనేది చిన్న గ్రామం, అందుకనే పక్కనే ఉన్న కోర్బా జిల్లాకి వెళ్ళింది. అక్కడ ఒక న్యూస్ ఛానల్లో, స్థానిక న్యూస్ ఛానల్లో యాంకర్గా పని దొరికింది. యాంకర్గా జాబ్ చేసుకుంటూ ఉండేది. సల్మా సుల్తానా చూడ్డానికి అందంగా ఉండేది, అలాగే చాలా చక్కగా మాట్లాడేది. సల్మా సుల్తానా చేసే ప్రోగ్రాంలు తక్కువ కాలంలోనే సక్సెస్ అయ్యాయి. దాంతో సల్మా సుల్తానా చేసే ప్రోగ్రాంలకి ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. చాలా తక్కువ టైంలోనే సల్మా సుల్తానా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో, తన సొంత గ్రామైన కుస్ముండాలో ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. సల్మా సుల్తానా చేసే ప్రోగ్రాం కోసం ఎంతోమంది ఎదురు చూసేవారు. అప్పుడప్పుడు గ్రౌండ్ రిపోర్టింగ్ కూడా చేస్తూ ఉండేది. అలా సల్మా సుల్తానాకి ఎంతోమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏర్పడ్డారు. కొంతమంది సల్మా సుల్తానాను చూసి, నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు, సినిమాలో ఎందుకు ట్రై చేయకూడదు, హీరోయిన్ అవుతావని చెప్తే సల్మా సుల్తానా నవ్వి ఊరుకునేది. కోర్బా జిల్లాలోనే స్థానిక న్యూస్ ఛానల్ ఉంది. అక్కడే పనిచేయాల్సి ఉండడంతో కోర్బా జిల్లాలోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని అందులోనే ఉండేది. అప్పుడప్పుడు తన గ్రామమైన కుస్ముండాకి వెళ్ళి తన కుటుంబ సభ్యులతో తన ఇంట్లో ఉండేది. అదేవిధంగా 2018 సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు సల్మా సుల్తానా తన తల్లిదండ్రులతో, నాకు అర్జెంటుగా ఒక ప్రోగ్రాం వచ్చింది, నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. జనరల్గా అప్పుడప్పుడు గ్రౌండ్ రిపోర్టింగ్ వెళ్ళి 1-2 రోజులు ఆ ప్రోగ్రామ్ అదంతా చూసుకునేది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చేది. ఒకవేళ లేట్ అయితే తన తల్లిదండ్రులకి కాల్ చేసి, ఈ విధంగా నేను ప్రోగ్రాంలో ఉండిపోయాను, రావడానికి లేట్ అవుతుంది, నేను పలానా చోట ఉన్నానని తన సమాచారం గురించి అంతా చెప్తూ ఉండేది. ఆ రోజు అంటే అక్టోబర్ 21వ తారీఖు ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. కానీ సాయంత్రం అవుతున్న సల్మా నుంచి ఫోన్ రాకపోయేసరికి తండ్రి తన కూతురికి కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే, ప్రోగ్రాంలో ఉందేమో, బిజీగా ఉందేమో అని అనుకున్నాడు. ఎందుకంటే అప్పుడప్పుడు ఆ విధంగా జరుగుతుంది. మరుసటి రోజు మళ్ళీ కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏంటి ఇంత అర్జెంటుగా, ఇంత బిజీగా ప్రోగ్రాంలో ఉండిపోయిందా అని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉండేది. అలా 2 రోజులు అవుతున్నా సల్మా నుంచి ఫోన్ రాలేదు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో న్యూస్ ఛానల్కి కాల్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఆఫీస్కి రాలేదని చెప్పారు. దాంతో తండ్రి మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఏమై ఉంటుంది, ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుందని ఫోన్ చేస్తున్నాడు, కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిందే. అందరూ రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. సల్మా సుల్తానా హీరోయిన్ అవ్వడం కోసం ముంబై వెళ్ళిపోయి ఉంటుందని కొంతమంది కామెంట్ చేస్తే, మరికొంతమంది సల్మా ఎవరినో ప్రేమించుంటుంది, ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి ఉంటుందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కానీ కుటుంబ సభ్యులు అవేమీ పట్టించుకోలేదు. సీరియస్గా తమ కూతురి కోసం వెతకడం మొదలుపెట్టారు. తెలిసిన ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కాల్ చేశారు. కానీ వాళ్ళెవరు కూడా సరైన సమాచారం ఇవ్వలేదు. అలా రోజులు గడిచిపోతున్నాయి. కానీ సల్మా గురించిన ఆచూకీ తెలియట్లేదు. సరే, సల్మా తనంతట తానే ఫోన్ చేస్తుందని ఇక్కడ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్నారు. మరోపక్క ఈ కామెంట్లు, పుకార్లు ఎక్కువైపోతున్నాయి. సల్మా నిజంగానే హీరోయిన్ అవ్వడం కోసం ముంబై వెళ్ళిపోయి ఉంటుంది, లేదా ప్రేమించిన వారితో వెళ్ళిపోయి ఉంటుందని ఇవి ఎక్కువైపోయాయి. క్రమక్రమంగా కుటుంబ సభ్యులు కూడా ఈ కామెంట్స్ వాళ్ళలో పడిపోయారు. వాళ్ళు కూడా అవునులే, తమ కూతురు హీరోయిన్ అవ్వడం కోసం ముంబై అన్నా వెళ్ళిపోయి ఉంటుంది, లేకపోతే ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది, సరే తనంతట తానే ఫోన్ చేస్తుందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అలాగే ఉండిపోయారు. అలా రోజులు గడిచాయి. 3 నెలలు గడిచిపోయాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గడిచిపోయింది. 2019 సంవత్సరం వచ్చింది. జనవరి నెల.
జనవరి 20వ తారీఖు సల్మా తండ్రి దురదృష్టవశాత్తు అనారోగ్యంతో చనిపోయాడు. సరే, ఇప్పుడైనా కూతురికి ఈ విషయం తెలిసి తండ్రి అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తుందేమో అని చెప్పి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ వెయిట్ చేశారు. కానీ సల్మా రాలేదు. అరే, ఇదేంటి, ఒక తండ్రి చనిపోతే అంత్యక్రియలో పాల్గొనడానికి ఒక కూతురు రావాలి కదా అని అనుకున్నారు. కానీ రాలేదు. తండ్రి అంత్యక్రియలు జరిగిపోయాయి, సమాధి చేశారు. అప్పుడు కుటుంబ సభ్యులకి, బంధువులకి ఇదేంటి, ఒక తండ్రి చనిపోతే ఒక కూతురు ఎందుకు రాలేదు, ఏమై ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఉంటుందని అప్పుడు సీరియస్గా తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు 3 నెలల తర్వాత వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారని సరే అని మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. కానీ జనరల్గా మిస్సింగ్ కేసులో పోలీసులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. పైగా 3 నెలలు అయిపోయింది. సరే, పోలీసులు రొటీన్గా సల్మా బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ ఆరా తీశారు, అందరినీ అడిగారు. కానీ ఎవ్వరు కూడా సల్మా గురించిన సమాచారం చెప్పలేదు. పోలీసులు మొదట్లో సీరియస్గానే ప్రయత్నించారు. కానీ సల్మా గురించిన ఆచూకీ వివరాలు ఏమీ తెలియలేదు. 2020 సంవత్సరం వచ్చేసింది. దాంతోపాటు కరోనా కూడా వచ్చింది. దేశమంతా లాక్డౌన్. దాంతో పోలీసులు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక్కడ సల్మా కేసు ఫైల్ మీద దుమ్ము పెరిగిపోయింది. క్రమక్రమంగా పోలీసులు కూడా సల్మా కేసుని మర్చిపోయారు. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా సల్మా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అన్న విషయం తెలియక వాళ్ళు కూడా క్రమక్రమంగా మర్చిపోయారు. అలా 2021 వచ్చేసింది, 22, 2023. అప్పుడు కొత్త ఎస్పీగా రాబిన్సన్ వచ్చి పాత కేసులన్నింటినీ తిరగదోడి సాల్వ్ చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఈ సల్మా కేసు దృష్టి ఆకర్షించింది. దాంతో ఎస్పీ ఒక ప్రత్యేకమైన పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ సల్మా సుల్తానా కేసును మళ్ళీ తిరగదోడి అసలు ఏం జరిగింది ఏంటన్నది కనుక్కొని సాల్వ్ చేయండి అని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. మళ్ళీ పోలీసులు సల్మా స్వస్థలమైన కుస్ముండాకు వెళ్ళారు. అక్కడ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ మళ్ళీ వివరాలు అడిగారు. కానీ ఎవ్వరు కూడా సల్మా గురించిన ఆచూకీ ఏమీ చెప్పలేకపోయారు. సల్మా ఏ ఛానళ్ళతో పనిచేసిందో అక్కడ కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఆరా తీశారు. అప్పటికే కొంతమంది కొత్తవారు వచ్చారు, పాతవారు వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా సల్మా గురించిన ఆచూకీ చెప్పలేదు. దాంతో పోలీసులకి ఇదేంటి, 5 సంవత్సరాలు అవుతున్న సల్మా తన కుటుంబ సభ్యుల్ని కానీ, బంధువుల్ని, ఫ్రెండ్స్ని ఎవరిని కూడా ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? అసలు సల్మా బతికుందా, చనిపోయిందా అన్న అనుమానం కూడా పోలీసులు కలిగింది. ఒకవేళ సల్మా చనిపోతే మరి డెడ్ బాడీ అన్న దొరకాలి కదా, మరి ఏమై ఉంటుంది అని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అది మరోపక్క చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులకి ఒక సమాచారం దొరికింది. అది ఏంటంటే సల్మా 5 సంవత్సరాల క్రితం యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకుంది. సరే, లోన్ తీసుకుంటే ఇందులో ఆశ్చర్యపడాల్సిందే ఉంది, చాలామంది లోన్స్ తీసుకుంటారు అని అనుకున్నారు. కానీ షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే సల్మా ఇప్పటికీ ఈఎంఐలు చెల్లిస్తుంది. అరే, మరి సల్మా ఎక్కడుంది, ఈఎంఐలు ఎలా చెల్లిస్తుంది అని పోలీసులు యూనియన్ బ్యాంక్కి వెళ్ళారు, మేనేజర్ని కలిశారు. మేనేజర్ మొత్తం రికార్డ్స్ అంతా చెక్ చేసి సల్మా క్రమం తప్పకుండా 5 సంవత్సరాల నుంచి ప్రతి నెల టంచనుగా ఈఎంఐలు చెల్లిస్తుందని చెప్పాడు. మరి ఎలా చెల్లిస్తుంది ఏంటి ఆ వివరాలు కావాలంటే మేనేజర్ మళ్ళీ రికార్డ్స్ అంతా చెక్ చేసి గంగాశ్రీ అన్న ఒక జిమ్ నుంచి చెక్కులు వస్తున్నాయి, వాళ్లే ఈఎంఐలు చెల్లిస్తున్నారని పోలీసులతో చెప్పారు. దాంతో పోలీసులు సల్మా సుల్తానాకి ఈ గంగాశ్రీ జిమ్కి ఏంటి సంబంధం, వాళ్ళెందుకు ఈఎంఐలు చెల్లిస్తున్నారని పోలీసులు గంగాశ్రీ జిమ్కి వెళ్ళారు. ఆ జిమ్ ఓనరు, ట్రైనరు ఎవరని ఆరా తీస్తే ఆ జిమ్ ఓనర్ కమ్ ట్రైనర్ పేరు మధుకర్ సాహు. మధుకర్ సాహు ఏడి అని అడిగితే ఆ జిమ్లో ఉన్న మిగతా సిబ్బంది ఇప్పుడే బయటికి వెళ్ళాడు, 1 గంట తర్వాత వస్తారని చెప్పారు. దాంతో పోలీసులు సరే, ఒకవేళ మధుకర్ వస్తే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పు అని చెప్పి వాళ్ళకి చెప్పి పోలీసులు వచ్చేశారు. గంట దాటిపోయింది, కానీ మధుకర్ పోలీస్ స్టేషన్కి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇదేంటి, పోలీస్ స్టేషన్కి రమ్మంటే రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందని పోలీసులు మళ్ళీ జిమ్కి వెళ్ళి అడిగితే అవును మధుకర్ గంట తర్వాత వచ్చాడు, మేము ఇలా పోలీసులు వచ్చారు, పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తే సరే అన్నాడు, వెళ్ళిపోయాడని సిబ్బంది చెప్పారు. మరి ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఎందుకు పారిపోయాడు, అసలు మధుకర్కి ఈ సల్మా సుల్తానాకి ఏమిటి సంబంధం అని పోలీసులు మధుకర్ కాల్ డేటా, సిడిఆర్ మొత్తం అంతా చెక్ చేశారు. అదేవిధంగా సల్మా సిడిఆర్ కాల్ డేటా మొత్తం 5 సంవత్సరాల క్రితం మొత్తం అంతా చెక్ చేశారు. చెక్ చేస్తే ఈ మధుకర్ సాహుకి సల్మా సుల్తాన్కి మధ్య 5 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరి మధ్య అనేక కాల్స్, చాటింగ్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకున్నట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది.
మధుకర్కి సల్మాకి ఏంటి సంబంధం? ఇద్దరూ ఇంత సుదీర్ఘంగా ఫోన్లు ఎందుకు సంభాషించుకున్నారు? ఇప్పుడు మధుకర్ ఎందుకు పారిపోయాడు? అసలు ఏంటి, ఏం జరిగి ఉంటుందని పోలీసులు మధుకర్ మీద నిఘా పెట్టారు, వేట మొదలుపెట్టారు. మొత్తానికి ఫోన్ లొకేషన్ ఆధారంగా మధుకర్ ఎక్కడున్నాడో తెలుసుకుని పోలీసులు మధుకర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మధుకర్ అవును, తను మా జిమ్కి వచ్చేది, ఆ విధంగా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అని చెప్పాడు. కానీ పోలీసులకి నమ్మకం కుదరలేదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకి తడబడుతూ సమాధానాలు ఇచ్చాడు. దాంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మధుకు జరిగిన దారుణమైన నిజాన్ని బయటపెట్టాడు. అదేంటి అంటే సల్మా సుల్తానా తన కోరికల్ని, లక్ష్యాల్ని నెరవేర్చుకోవడం కోసం ఈ కోర్బా జిల్లాకి వచ్చి ఒక న్యూస్ ఛానల్లో యాంకర్గా పనిచేయడం మొదలుపెట్టింది. మంచి పేరు తెచ్చుకుంది. సల్మా చూడ్డానికి చాలా అందంగా ఉండేది. తెర మీద కనిపించేది ఒక యాంకరు, అందులోనే భవిష్యత్ అంతా చూసుకోవాలి. మరి తెర మీద కనిపిస్తున్నప్పుడు ఎవరైనా సరే సహజంగా అందంగా ఉండాలి, శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవాలి అని సల్మా ఈ గంగాశ్రీ జిమ్లో జాయిన్ అయింది. ఆ గంగాశ్రీ జిమ్ ఓనరు కమ్ ట్రైనర్ పేరే మధుకర్ సాహు. మధుకర్ సాహు సల్మా సుల్తాన్కి జిమ్లో కోచింగ్ అది ఇస్తూ ఉండేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. సల్మా మధుకర్ని పెళ్లి చేసుకోవాలనుకునేది. కానీ సల్మాకి ఒక విషయం తెలియదు. మధుకర్ ఒక స్త్రీలోలుడు. తన జిమ్కి వచ్చే అమ్మాయిలందరినీ వలలో వేసుకుని వాళ్ళని వాడుకొని వాళ్ళని బెదిరించి కొంత డబ్బిచ్చి వదిలించుకుంటాడు. అదేవిధంగా సల్మాన్ కూడా వాడుకుని వదిలే అనుకున్నాడు తప్పితే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం మధుకర్లో లేదు. కానీ సల్మా మధుకర్ని ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. ఒకరోజు సల్మా మధుకర్ ఫోన్ని చెక్ చేస్తే అందులో ఎంతోమంది అమ్మాయిల ఫోన్ నంబర్లు, అదేవిధంగా కొన్ని ఫోటోలు అవి కనబడ్డాయి. దాంతో తన ప్రియుడు మధుకర్ మీద అనుమానం పెంచుకుంది, నిలదీసింది. దానికి మధు అవును, నాకు ఎంతోమంది అమ్మాయిలతో సంబంధం ఉంది, మరి నీకు కూడా ఉంది కదా, నువ్వు కూడా ఎంతోమంది అబ్బాయిలతో మాట్లాడుతావంటే అది నా వృత్తి ధర్మం, నా వృత్తిలో భాగంగా నేను ఎంతోమందితో మగవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, అంతే తప్పితే నాకు ఎవరితో సంబంధాలు లేవు, కానీ నువ్వు వేరే ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నావు అని గొడవ పెట్టుకుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. ఇక్కడ మధుకర్ సల్మా పేరు మీద ఆల్రెడీ ఒక లోన్ తీసుకున్నాడు. ఎందుకంటే మరొక జిమ్ పెట్టాలన్న ఉద్దేశంతో ఆ లోన్కి సంబంధించిన ఈఎంఐలు అప్పుడప్పుడు మధుకర్ చెల్లించేవాడు, అప్పుడప్పుడు సల్మా చెల్లిస్తూ ఉండేది. ఇద్దరి మధ్య ఈ విషయం మీద కూడా అప్పుడప్పుడు గొడవలు తలెత్తుతూ ఉండేవి. ఈ క్రమంలో అక్టోబర్ 21వ తారీఖు 2018 సల్మా తన తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో నాకు అర్జెంటుగా ప్రోగ్రాం కలిగింది, నేను కోర్బా వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. సల్మా కోర్బాలో ఉంటున్న తన ఫ్లాట్కి వచ్చింది. ఫ్లాట్లో అప్పటికే మధుకర్ ఉన్నాడు. వీళ్ళకి ఒక పని మనిషి ఉండేది. ఆ పని మనిషి పేరు సవిత. ఆ రోజు సవిత పనిలోకి రాలేదు. దాంతో సల్మా సరే నేను బయట లంచ్ చేస్తానని చెప్పి ఫ్లాట్ నుంచి బయటకు వెళ్ళింది. గంట తర్వాత ఏదో పనుండి మళ్ళీ తిరిగి ఫ్లాట్కి వచ్చింది. వచ్చేసరికి ఫ్లాట్లో మధుకర్తో పాటు జిమ్లో పనిచేసే మరో ట్రైనర్ కౌశల్, అలాగే జిమ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే కోమల్, పని మనిషి సవిత, నలుగురు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని లంచ్ చేస్తున్నారు. దాంతో సల్మాకి ఒళ్ళు మండింది. ఒక పని మనిషి డైనింగ్ టేబుల్లో కూర్చుని తన ప్రియుడైన మధుకర్తో పాటు అందరితో పాటు లంచ్ చేస్తుంది. పైగా ఆ రోజు రానని చెప్పింది, ఇప్పుడు వచ్చింది. అంటే తన ప్రియుడైన మధుకర్కి, ఈ కోమల్కి, సవితకి, వీళ్ళకి అందరికీ మధ్య సంబంధం ఉంది అని తన ప్రియుడైన మధుకర్ని నిలదీసింది. దాంతో మధుకర్ సల్మా మీదకి దాడి చేసి చెయ్యి పట్టుకుని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. లోపల ఇద్దరు గొడవ పడుతున్నారు. బయట ఈ ముగ్గురు ఉన్నారు. గది లోపల తిట్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు కొట్టుకోవడం, శబ్దాలు అవన్నీ బయట ఉన్న ముగ్గురికి వినిపిస్తున్నాయి. దాంతో ముగ్గురు కంగారు పడి వాళ్ళని విడిపిద్దామన్న ఉద్దేశంతో తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. మధుకర్ ఒక చేత్తో సల్మా మెడ పట్టుకుని గోడ కదిమి పెట్టి పైకి లేపి మరో చేత్తో సిగరెట్ తాగుతున్నాడు. ఈ దృశ్యం చూసి ముగ్గురు షాక్ తిన్నారు. ఆ తర్వాత ముగ్గురు అతి కష్టం మీద విడిపించారు. దాంతో సల్మా కింద పడిపోయింది. మళ్ళీ లేచి మధుకర్ వైపు కోపంగా చూస్తూ వీడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు, నేను వీడిని వదిలిపెట్టాను, పోలీస్ కేసు పెడతానని మళ్ళీ దూషించడం మొదలుపెట్టింది. దాంతో మధుకర్ మళ్ళీ సల్మా మీద తిరగబడి కొట్టడం మొదలుపెట్టాడు. నా మీద నువ్వు పోలీస్ కేసు పెడతావా, అంత ధైర్యం ఉందా అని కింద పడేసి కొట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ కౌశల్ కూడా సహకరించాడు. మధుకర్ సల్మా మెడ చుట్టూ చేతులు బిగించి గట్టిగా ఊపిరాడనీయకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత సల్మా డెడ్ బాడీని ఒళ్ళో పడుకోబెట్టుకొని దగ్గరగా తీసుకొని మరో చేత్తో సిగరెట్ తాగుతూ తుస్సే నారాజ్ నహీ జిందగీ హైరాను హూ మే హైరాను అని పాట పాడడం మొదలుపెట్టాడు.
ఈ పాట సల్మాకి ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఆ పాటనే పాడుకుంటూ ఉండేది. అందుకే ఆ పాట పాడుతూ మరో చేత్తో సిగరెట్ తాగుతూ కనిపించేసరికి ఈ ముగ్గురు వాడి శాడిస్టిక్ నేచర్కి దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు. ఆ తర్వాత మధుకర్ పాట పాడడం ఆపేసి ఇద్దరు వంక అంటే కోమలి వంక సవిత వంక చూస్తూ మీరు ఈ విషయం బయటికి చెప్పారంటే మీకు కూడా సల్మాకి పట్టిన గతే పడుతుంది అని బెదిరించాడు. ఆ తర్వాత సల్మా ఏ స్కూటీ మీద అయితే వచ్చిందో ఆ స్కూటీని రైల్వే స్టేషన్ దగ్గర పెట్టేసేయండి. ఆ తర్వాత సల్మా ఫోన్ నుంచి ఒక మెసేజ్ని టైప్ చేయండి. అది ఏంటి అంటే నేను బాగానే ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నా గురించి వెతకద్దు, డోంట్ వరీ అని మెసేజ్ టైప్ చేయండి అని కోమలికి సవితకి చెప్పి బెదిరించాడు. దాంతో వాళ్ళు మధుకర్ చెప్పినట్టే సల్మా స్కూటీని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి సల్మా ఫోన్లోనే ఆ మెసేజ్ని టైప్ చేసి ఆ ఫోన్ని ధ్వంసం చేశారు. ఇక్కడ మధుకర్ ఇంట్లో సల్మా డెడ్ బాడీ పక్కనే కూర్చున్నాడు. మరో పక్క కౌశల్ కూడా ఉన్నాడు. అప్పుడు మధుకర్ తన మరో ఫ్రెండ్ అయిన అతుల్ శర్మకి కాల్ చేసి పిలిపించాడు. అతుల్ శర్మకి జరిగిందంతా చెప్పి కొంత డబ్బుని ఆశ చూపాడు. ఇప్పుడు ఈ సల్మా డెడ్ బాడీని మాయం చేయాలి. ఆ తర్వాత ముగ్గురు మందు తెప్పించుకున్నారు, మద్యం సేవించారు. రాత్రి అయింది. సల్మా డెడ్ బాడీని ఒక దుప్పట్లో చుప్పి బయటికి తీసుకొచ్చి కారు డిక్కీలో పెట్టుకుని దూరంగా ఊరి చివరికి తీసుకొచ్చాడు. అక్కడ హైవే సింగిల్ లేన్ ఉంది. రోడ్డు కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. హైవే పక్కనే ఆ రోడ్డు పక్కనే ఖాళీ ప్లేసులో గుంత తవ్వి అందులో సల్మా డెడ్ బాడీని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఎవరికి వారే వెళ్ళిపోయారు. ఇదంతా తెలుసుకున్న పోలీసులు మధుకర్ ఇచ్చిన సమాచారంతో కౌశల్ని అతుల్ శర్మని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జిమ్ములో టెలిఫోన్ ఆపరేటర్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కోమల్ని అలాగే పని మనిషి సవితని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కానీ వీళ్ళ ముగ్గురికి శిక్ష పడాలి అంటే డెడ్ బాడీ దొరకాలి, వీళ్ళు చెప్తుంది నిజమేనని రికార్డ్స్లో చూపించాలి. దానికి సరే మీరు సల్మా డెడ్ బాడీని ఎక్కడ పాతిపెట్టారో చూపించండి అంటే ముగ్గురు పోలీసుల్ని తీసుకుని ఊరి చివరికి తీసుకొచ్చారు. అక్కడ ఒక చోట చూపించారు. పోలీసులు పని వాళ్ళతో అక్కడ తవ్వించారు. కానీ ఎంత తవ్వినా కూడా గోతుల నుంచి మానవ అవశేషాలు ఏమీ బయటపడలేదు. అప్పుడు ఏంట్రా ఏమీ లేదంటే మరో చోట చూపించారు. అక్కడ కూడా తవ్వారు, కానీ అక్కడ కూడా డెడ్ బాడీ దొరకలేదు. మరో చోట చూపించారు, అక్కడ కూడా తవ్వారు, కానీ అక్కడ కూడా డెడ్ బాడీ దొరకలేదు. అలా ఈ ముగ్గురు రకరకాల చోట్ల చూపించారు, అక్కడ తవ్వారు, కానీ సల్మా డెడ్ బాడీ బయటపడలేదు. అలా 4 రోజుల పాటు పోలీసులు వాళ్ళు చూపించిన చోటల్లా తవ్వారు, కానీ డెడ్ బాడీ దొరకలేదు. ఏంట్రా ఎందుకు మీరు ఎక్కడ పాటు పెట్టారని అడిగితే ఏమో 5 సంవత్సరాలు అయిపోయింది కదా, మాకు కూడా గుర్తులేదు అన్నారు. పోలీసులకు అర్థమైపోయింది ఈ ముగ్గురు నాటకాలు ఆడుతున్నారని. దాంతో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ తమదైన శైలిలో తగిన మర్యాదలు అవి ఇవ్వడంతో సరే ఇప్పుడు చూపిస్తాను రండి అని ఆ ముగ్గురు పోలీసులు తీసుకుని ఊరి చివర ఉన్న చోటకి వచ్చారు. వాళ్ళు చూపించిన చోట చూసిన పోలీసులు నోరెళ్ళబెట్టారు, దిగ్భ్రాంతికి షాక్కి గురారు. ఎందుకంటే అది 4 లైన్ల హైవే. ఈ హైవేలో మీరు పాతి పెట్టారా అని అంటే అవును ఇక్కడే పాతి పెట్టామని చెప్పారు. మరి ఇప్పుడు ఆ హైవేని తవ్వడం ఎలా? హైవేని తవ్వడం అంటే ఖర్చుతో కూడుకున్న పనే కాదు. అది మొత్తం ట్రాఫిక్ అంతా ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఆ 4 లైన్ల హైవే మీద నిత్యం రద్దీగా ఎన్నో వాహనాలు అవి తిరుగుతూ ఉంటాయి. మరి నిజంగానే వీళ్ళు ముగ్గురు అక్కడే పాతి పెట్టుంటారా? వీళ్ళు చెప్తుంది నిజమేనా? పోలీసులకి ఇక వేరే దారి లేదు. హైవే తవ్వాలంటే కోర్టు అనుమతి కంపల్సరీ. దాంతో కోర్టులోకి వెళ్ళారు. జడ్జికి జరిగిందంతా వివరించి మొత్తానికి కోర్టు అనుమతి తీసుకున్నారు. కానీ హైవే తవ్వే ముందర పోలీసులు వీళ్ళు చెప్తుంది నిజమా కాదన్నది తేల్చుకోవడం కోసం అత్యాధునికమైన పరికరాల్ని రంగంలోకి దింపారు. గౌండ్ ప్యాటర్నిక్ సిస్టమ్ని ఆ మిషన్ని తెప్పించారు. అలాగే శాటిలైట్ని వాడుకున్నారు. అలాగే మిగతా ఆధునిక పరికరాలన్నీ వాడుకొని భూమి లోపల ఒకవేళ ఇటువంటి మానవ అవశేషాలు ఉన్నాయా లేవా అన్నది గుర్తుపట్టే గ్రౌండ్ పెనట్రేటింగ్ మిషన్ అది తెప్పించారు. మొత్తానికి శాటిలైట్ ద్వారా 5 సంవత్సరాల క్రితం ఒక చెట్టు ఉందని వీళ్ళు చెప్తే ఆ చెట్టు ఉందా లేదా అన్నది నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఈ పరికరాలు ఈ అత్యాధునిక మిషన్లు ఆ హైవే రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని చూపించాయి. దాంతో జేసీబీల్ని రప్పించి తెప్పించి అక్కడ పోలీసులు తవ్వకాలవి జరిపారు. కానీ ఎంత తవ్వినా కూడా బయటపడలేదు. అప్పుడు 300 మీటర్ల రేడియేషన్లో ఆ చుట్టుపక్కలంతా జేసీబీల ద్వారా తవ్వించారు. మొత్తానికి 8 అడుగులు లోతు తవ్విన తర్వాత కొన్ని మానవ అవశేషాలు ఎముకలు బయటపడ్డాయి. అలాగే కొన్ని వెంట్రుకలు, బాగా చీకిపోయిన దుప్పటి, చెప్పులు ఇవన్నీ బయటపడ్డాయి. ఫోరెన్సిక్ బృందం వాటిని
ల్యాబొరేటరీకి తరలించారు. ఆ తర్వాత డిఎన్ఏ టెస్ట్ జరిపించారు. ఎందుకంటే దొరికినవి సల్మాకి సంబంధించినవా కాదా అన్నది నిర్ధారించుకోవడం ఎంతైనా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో డిఎన్ఏ టెస్ట్ జరిపిస్తే ఆ దొరికిన మానవ అవశేషాలు, ఎముకలు, వెంట్రుకలు ఇవన్నీ సల్మావే అని రిపోర్ట్లో వచ్చింది. పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. మొత్తానికి 5 సంవత్సరాల పాటు హంతకులు తప్పించుకున్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత కొత్తగా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రాబిన్సన్ పాత కేసులన్నీ తిరగదోడి ఈ సల్మా కేసును కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తే చివరికి హంతకులు 5 సంవత్సరాల తర్వాత పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే హైవేని తవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతానికి లోయర్ కోర్టులో కేసు నడుస్తుంది. దాదాపు 40 మంది సాక్షుల్ని కోర్టు విచారించింది. ఇంకా 10 మంది సాక్షుల్ని విచారించారు. ఇక తుది దశలో ఉంది. మరికొన్ని రోజుల్లోనే కోర్టు నుంచి తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరి కోర్టు ఈ ముగ్గురికి ఎటువంటి శిక్ష విధిస్తుందనేది మనందరం వేచి చూడాల్సిందే. మర్డర్ కేసు కాబట్టి తప్పకుండా అదృష్టం బాగుంటే ఉరిశిక్ష పడవచ్చు. మరి ముగ్గురికి పడుతుందా, లేకపోతే ప్రధాన నిందితుడు హంతకుడు అయిన మధుకరికి పడుతుందా, మిగతా వాళ్ళకి జీవిత ఖైదు పడుతుందా, లేకపోతే ముగ్గురికి జీవిత ఖైదు పడుతుందా అన్నది కోర్టు ఇచ్చే తీర్పు కోసం మనందరము వెయిట్ చేద్దాం. మరి ఇంత దారుణంగా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న సల్మా సుల్తానా అన్న ఒక యాంకర్ని, జర్నలిస్ట్ని హత్య చేసిన ఈ మధుకరికి ఎటువంటి శిక్ష పడాలి అన్నది మీరు కూడా ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.